హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ కిచెన్స్. ఈరోజు నేను గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను అందులో వేసుకుందాం. నేను ఇక్కడ చిన్న గోంగూర కట్టను తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించేసుకున్నాను. ఇలా బాగా ఉడికిన తర్వాత ఈ గోంగూరను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని అందులో ఎండుమిర్చిని ఇలా తుంచి వేయించుకోండి. నేను ఇక్కడ 5 ఎండుమిర్చిలు తీసుకున్నాను. మీరు గోంగూర ఎంత ఉందో ఆ క్వాంటిటీ బట్టి కారాన్ని పెంచుకోండి. ఎండుమిర్చితో పాటు కొద్దిగా జీలకర్ర వేసి ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మనం రోటిలో దంచుకుందాం. ఇలా దంచుకున్నాక మధ్యలో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు ఇందులో నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర కల్లుప్పు ఉంటే వేసుకోండి, రాక్ సాల్ట్, లేదంటే సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. కల్లుప్పు కాబట్టి నేను ఇక్కడ దంచుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న గోంగూరను మొత్తం ఇందులో వేసుకొని రుబ్బుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ రుబ్బుకుంటూ ఉండండి. అలాగే మీలో ఎంతమందికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. చూసారుగా, మనం చాలా ఈజీగా క్విక్గా రోటి పచ్చడి చేసేసుకోవచ్చు. ఇందులో మనం 2 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, గోంగూర అండ్ ఎండుమిర్చి. గోంగూర పచ్చడిని వేరే విధంగా కూడా చేసుకోవచ్చు. టమాటో అండ్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. కానీ 2 పచ్చళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు మాత్రం మనం ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటున్నాము. నెక్స్ట్ టైం పచ్చిమిర్చితో ట్రై చేద్దాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసుకొని రుబ్బు పెట్టుకున్న పచ్చడిని తాలింపు వేసుకుందాం. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసుకుందాం. మీ దగ్గర కరివేపాకు ఉంటే తప్పకుండా కరివేపాకు వేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను వేయలేదు. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇలా దంచి వేసుకొని రుబ్బు పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని 2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వండి. ఆయిల్ అంతా పీల్చుకుంటుంది, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. 2 నిమిషాలు తిప్పుతూ ఉండండి. ఇక్కడ మీరు మూత పెట్టుకోవద్దు, అలాగని వదిలేసి వెళ్ళొద్దు. మాడనివ్వకుండా ఆయిల్లో 2 నిమిషాలు వేయించుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా గోంగూర ఎండుమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా నేను మీకు చెప్పనక్కర్లేదు, వేడివేడి అన్నంలో వేసుకొని ఎంజాయ్ చేసేయండి. అలాగే ఇది ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి.
ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.